హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ పెసరపప్పు కర్రీ అండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బీరకాయ పెసరపప్పు కర్రీ చేసుకోవడానికి ఒక 50 గ్రామ్స్ ఆయిల్ని ప్యాన్లోకి వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయాయండి ఆయిల్లో. ఇప్పుడు ఇందులోకి ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి పెసరపప్పుని. వాటర్ తీసేసి ఇందులోకి వేసుకోవాలి. ఈ పెసరపప్పుని ఆయిల్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. నేను 1/2 కేజీ బీరకాయలకి క్వాంటిటీ పెట్టుకున్నానండి. హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకున్నాను నేను. ఒకవేళ పప్పు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి మంచిగా ఇలా కలుపుకోవాలండి. పప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి బీరకాయల్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మంటని సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. బీరకాయ ముక్కలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. బీరకాయ లేతగా ఉంటే తొందరగా మగ్గిపోతాయండి. ఒకవేళ లేతగా లేకపోతే కొంచెం టైం పడుతుంది మగ్గడానికి. అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకొని మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒకసారి చూద్దామండి. ఆయిల్ మంచిగా పైకి వచ్చేసిందండి. బీరకాయ ముక్క ఉడికిందా లేదా చూసుకుందాం. బీరకాయ మంచిగా ఉడికిందండి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలండి.
కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. వేడివేడిగా బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.